సో వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దేశవ్యాప్తంగా నడుస్తున్న ఒకటే చర్చ, 400 స్థానాలు పైన గెలుస్తామని చెప్పేసి ఇటు ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు. 200 సీట్లు కూడా ఈసారి దాటవని ఇండియా కూటమి ప్రతిపక్ష నేతలు అంటున్నారు. సో మూడోసారి హైట్రిక్గా నరేంద్ర మోడీ ఈసారి మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారా, లేకపోతే ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారా? సో ఇప్పుడున్న పరిస్థితిలో మరి 400 స్థానాలు గెలవబోతున్నాం. సో మరి 400 స్థానాలు అనేది ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్డీఏ కూటమికి రావడం సులభమేనా? ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు. సో మూడోసారి రావడం అంటే అప్పుడు నెహ్రూ తర్వాత మళ్ళీ ఆ రికార్డ్ని బద్దలు కొట్టే వ్యక్తిగా కూడా నరేంద్ర మోడీ పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఒకవైపు నిరుద్యోగం కావచ్చు, తర్వాత పేదరికంలో నెట్టేశారని చెప్పేసి రకరకాలుగా ఎన్డీఏ కూటమి పైన ప్రతిపక్షాలు దాడి చేస్తున్నారు. మరి ఈ ప్రతిపక్షాలు చేసినటువంటి దాడులన్నీ ఎదుర్కొని మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశాడా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ నార్త్లో కావచ్చు, సౌత్లో కావచ్చు, తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు, కేవలం ఇది ఎన్డీఏ కూటమికి సంబంధించిగా కేవలం భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు గెలవబోతుంది, సో గతంలో వచ్చిన స్థానాల కంటే ఈసారి మెరుగ్గా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే, సో 2019లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన స్థానాలు కావచ్చు, 2024లో భారతీయ జనతా పార్టీ గెలవబోయే స్థానాలు కావచ్చు. సో మొత్తానికి 2019లో నార్త్లో భారతీయ జనతా పార్టీ దాదాపుగా 231 స్థానాలు గెలవడం అనేది జరిగింది. సో మొత్తానికి నార్త్లో భారతీయ జనతా పార్టీ 231 స్థానాలు గెలిచింది. అందుకని దాదాపుగా ఓన్లీ భారతీయ జనతా పార్టీకి 2019లో 303 స్థానాలు, ఎన్డీఏ కూటమి ఓవరాల్గా 350 పైన ప్లస్ గెలవడం అనేది జరిగింది. కాంగ్రెస్కి కేవలం 55 స్థానాలు అనుకుంటాను, అవి మాత్రమే రావడం అనేది జరిగినాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎన్డీఏ ప్లస్ బీజేపీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది? గతంలో కేవలం ఇది బీజేపీ స్థానాలు మాత్రమే, ఎన్డీఏ కూటమి కూడా కాదు, కేవలం భారతీయ జనతా పార్టీకి 231 స్థానాలు రావడం అనేది జరిగింది నార్త్లో. సో అందులో కొన్ని ముఖ్యమైన రాష్ట్రాల గురించి ఒకసారి చర్చిద్దాం. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండే. సో 2019లో భారతీయ జనతా పార్టీకి 28 స్థానాలు రావడం అనేది జరిగింది, 29 స్థానాలకి. మహారాష్ట్ర చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో ఇప్పుడు శివసేన సర్కారు అధికారంలో ఉంది బీజేపీ అలయన్స్ తోటి. సో అప్పుడు కేవలం భారతీయ జనతా పార్టీకి 23 స్థానాలు రావడం అనేది జరిగింది, అది 48 స్థానాలకి. సో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ కేవలం 23 స్థానాలే వచ్చింది 48 స్థానాలకి. అలాగే గుజరాత్ చూసుకున్నట్టయితే గుజరాత్లో 26 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. అలాగే రాజస్థాన్లో చూసుకున్నట్టయితే, సో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే, ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. సో అయినప్పటికీ అప్పుడు దాదాపుగా 25 స్థానాలకి 24 స్థానాలు రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. ఉత్తరప్రదేశ్ చూసుకున్నట్టయితే చాలామందికి ఇప్పటివరకు మనకు స్వతంత్రం వచ్చి రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రులు అవుతున్నప్పటి నుంచి ఎలక్షన్స్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఎవరైతే హయ్యెస్ట్ స్థానాలు సాధిస్తారో వాళ్ళే డైరెక్ట్గా ఢిల్లీ పీఠం మీద కూర్చుంటారని చెప్పేసి ఒక ఆనవాయితీ కూడా ఉంది. సో మరి ఉత్తరప్రదేశ్ చూసుకున్నట్టయితే 2019లో 62 స్థానాలు మాత్రమే రావడం అనేది జరిగింది 80 స్థానాలకి. సో 80 స్థానాలకి 62 స్థానాలు మాత్రమే రావడం అనేది జరిగింది. ప్రతిపక్షాలు 18 స్థానాలు గెలవడం అనేది జరిగింది. సో మరి నార్త్లో గతంలో 231 స్థానాలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈసారి ఎన్ని స్థానాలు గెలవబోతుంది ఒకసారి చూద్దాం. సో ఇది కేవలం మనం అంటే ఢిల్లీ, పంజాబ్, హర్యానా ఇవన్నీ కూడా నేను లెక్కలోకి తీసుకోవట్లేదు, అవన్నీ లెక్కలోకి తీసుకొని 231 స్థానాలు గెలిచింది. నేను ఇప్పుడు లెక్కలోకి తీసుకునేది
ఒకటి మధ్యప్రదేశ్, 2 మహారాష్ట్ర, 3 గుజరాత్, 4 రాజస్థాన్, 5 ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఎంపీ స్థానాల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మెయిన్ రాష్ట్రాలను తీసుకోవడం అనేది జరిగింది. దాదాపుగా 5 రాష్ట్రాలని నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024 లెక్కలు చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితిలో, ఎందుకంటే కొంతమేర వ్యతిరేకత కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితిలో దాదాపుగా గతంలో 28 స్థానాలు రావడం అనేది జరిగింది. ఇప్పుడు 25 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో మహారాష్ట్రలో చూసుకున్నట్టయితే అక్కడ కూడా అంటే ఇప్పుడు మహారాష్ట్ర కూటమి కావచ్చు, అంటే శివసేన పార్టీ 2 వర్గాలుగా చీల్డం, తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కూటమిగా అక్కడ ప్రయత్నాలు కూడా ఎక్కువగానే చేస్తున్నారు. అయినప్పటికీ ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఒక 3 స్థానాలు తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మహారాష్ట్రలో 23 స్థానాలు గతంలో గెలిచింది. ఈసారి 20 స్థానాలైనా భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అండ్ గుజరాత్ చూసుకున్నట్టయితే గుజరాత్లో మళ్ళీ సేమ్ 26కి 25 ప్లస్ ఆర్ మైనస్ 1, దాదాపుగా మళ్ళీ 26కి 26 గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గుజరాత్లో. అండ్ నెక్స్ట్ రాజస్థాన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా దాదాపుగా ఒక 3 స్థానాలు తగ్గిన 20 స్థానాలైనా భారతీయ జనతా పార్టీ గతంలో 24 గెలిచింది. ఈసారి 20, 21 వేసుకున్నా కూడా ఒక 3 సీట్లు ఇక్కడ తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ చూసుకుంటే 80 స్థానాలకు గాను గతంలో 62 స్థానాలు రావడం అనేది జరిగింది. ఈసారి 70 స్థానాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. రామ్ మందిర్ ఎఫెక్ట్ అనేది ఉత్తరప్రదేశ్లో బలంగా ఉంది. సో దాదాపు ఇక్కడ 8 స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. దాదాపు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 68 నుంచి ప్లస్ ఆర్ మైనస్ 2 స్థానాలు, సో ఓవరాల్గా 70 స్థానాల వరకు ఉత్తరప్రదేశ్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్టయితే దాదాపుగా దగ్గరగా 160 స్థానాలు ఇక్కడ ఈసారి భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో 163 స్థానాలు కేవలం నేను ఈ 5 రాష్ట్రాల గురించి దాదాపుగా 163 స్థానాలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ 2019లో సీట్లు సంపాదిస్తే ఈసారి 160 స్థానాలు ఈ 5 రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీ సీట్లు సాధించుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఓవరాల్గా ఇక్కడ 400 స్థానాల కంటే భారతీయ జనతా పార్టీ టార్గెట్ 272. ఎవరైతే 272 స్థానాలు తెచ్చుకుంటారో వాళ్ళే ఎంపీగా విన్నవడం అనేది జరుగుతుంది. సో 272 స్థానాలకు ఒక్క స్థానం పెరిగినా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కేవలం బీజేపీ మాత్రమే. అలాగే మళ్ళీ దీనికి తోడుగా ఎన్డీఏ మిత్రపక్షం ఉంది. నేను ఎన్డీఏ మిత్రపక్షం గురించి చేయట్లేదు, కేవలం భారతీయ జనతా పార్టీ ఈసారి ఇక్కడ 272 స్థానాలు కనుక రీచ్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ 400 స్థానాలు అనేది టార్గెట్లో పెట్టుకోవడం అనేది జరిగింది. సో 3 సార్లు అధికారంలోకి రావడం అంటే కొంతమేర ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం పైన అయినా వ్యతిరేకత ఉంటుంది. సో మరి దానికోసమని ఈ ప్రయత్నాలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దాదాపుగా 272కి ఈ 5 రాష్ట్రాల్లోనే 160 స్థానాలు రావడం అనేది జరుగుతుంది. సో దాదాపు ఇంకొక 100 స్థానాలు మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. సో దాదాపుగా 129 స్థానాలకి భారతీయ జనతా పార్టీ గతంలో గెలిచింది. కేవలం 29 స్థానాలే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ 29 స్థానాల్లో కూడా కర్ణాటకలో 25 స్థానాలు గెలవడం అనేది జరిగింది. అలాగే తెలంగాణలో టీఎస్ దాదాపుగా 4 స్థానాలు మాత్రం గెలిచింది. సో ఓవరాల్గా సౌత్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ బలం కేవలం 29 అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈసారి ఇది 2019 లెక్కలు. సో 2024 లెక్కలు ఒకసారి చూసుకున్నట్టయితే ఈసారి కర్ణాటకలో ఒక 5 స్థానాలు తగ్గినాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఒక 5 స్థానాలు తగ్గిన 20 స్థానాల వరకు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే తమిళనాడులో కూడా ఈసారి ఒక స్థానం వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఒక్క స్థానం మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. అలాగే తెలంగాణ చూసుకున్నట్టయితే గతంలో తెలంగాణలో 4 స్థానాలు రావడం అనేది జరిగింది. ఈసారి 6 నుంచి 8 స్థానాల వరకు తెలంగాణలో గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో దాదాపుగా 6 నుంచి 8 స్థానాల వరకు తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 5 సీట్లు తగ్గినప్పటికీ ఇక్కడ
తెలంగాణ నుంచి మళ్ళీ భారతీయ జనతా పార్టీ సీట్లు కవర్ చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే గతంలో వైఎస్ఆర్సీపీకి 22, 3 స్థానాలు టీడీపీ గెలవడం అనేది జరిగింది. టీడీపీ తోటి పొత్తుంది కాబట్టి అది ఎన్డీఏ కూటమి. అలాగే భారతీయ జనతా పార్టీ అయినా సరే స్వచ్ఛందంగా 2 స్థానాల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇంకా కేరళ లాంటి రాష్ట్రాల్లో అయితే భారతీయ జనతా పార్టీ కొంతమేర ఒక్క స్థానమన్నా వస్తే రావచ్చు, లేకపోతే లేకపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో గతంలో చూసుకున్నట్టయితే కేవలం సౌత్లో 29 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఈసారి చూసుకున్నట్టయితే దాదాపుగా 31 స్థానాలు. సో ఇక్కడ కూడా +3 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ సౌత్లో కూడా 31 నుంచి 35 సీట్లు మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సౌత్లో వరకు 35 సీట్ల వరకు ఈసారి భారతీయ జనతా పార్టీకి ఛాయిస్ ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మనం స్టార్టింగ్లో చూసుకున్నాం దాదాపుగా 160 స్థానాలు 165 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి రావడం అనేది జరిగింది. ఈసారి దాదాపుగా 31 సీట్ల వరకు అంటున్నారు. సో మొత్తానికి 191 స్థానాలు ఇక్కడికే భారతీయ జనతా పార్టీకి రావడం అనేది జరిగింది. మిగతా చోట్ల ఇంకొక 3 మిగతా చోట్ల కూడా ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. సో ఒకసారి బెంగాల్ చూసుకున్నట్టయితే బెంగాల్లో గతంలో భారతీయ జనతా పార్టీకి 18 స్థానాలు రావడం అనేది జరిగింది. సో ఈసారి బీహార్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి 17 స్థానాలు మాత్రమే రావడం అనేది జరిగింది. ఒడిస్సాలో భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు రావడం అనేది జరిగింది. టోటల్గా 43 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఈసారి మాత్రం బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అనేది అమాతం పుంజుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నికల్లో కూడా దాదాపుగా 2 స్థానాలు అసెంబ్లీ స్థానాల నుంచి 72 అసెంబ్లీ స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ అక్కడ సీట్లు గెలవడం అనేది జరిగింది. సో ఈసారి 18 నుంచి దాదాపుగా 23 నుంచి 25 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే బీహార్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు నితీష్ కుమార్ తోటి అలయన్స్లో ఉన్నారు కాబట్టి అలాగే భారతీయ జనతా పార్టీ 15 నుంచి ఈసారి 20 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఒడిస్సా చూసుకున్నట్టయితే 8 నుంచి 12 నుంచి 13 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 56 నుంచి 58 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 191 మనం చూసుకున్నాం. అంటే సౌత్ కావచ్చు, నార్త్లో మనం నార్త్లో కూడా కొన్ని రాష్ట్రాలను లెక్కలు వేసినాం. సో దాదాపు ఒక 190 స్థానాలు అక్కడ ప్లస్ ఇక్కడ 58 స్థానాలు ఒకసారి లెక్క చేసుకుంటే సో 248 ప్లస్ ఆర్ మైనస్ 250 ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 250 స్థానాలు ఎక్కడెక్కడ మనం ఇప్పుడు వరకు చేసినవి మాత్రం నార్త్లో ఎంపీ తీసుకున్నాం, మధ్యప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అలాగే ఇక్కడ బెంగాల్, బీహార్, ఒడిస్సా, అలాగే సౌత్లో చూసుకున్నట్టయితే కర్ణాటక, తెలంగాణ. ఇక్కడ సౌత్లో తీసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ ఒక 31 స్థానాలు 31 నుంచి 35 స్థానాల వరకు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఎక్కువగా కూడా వచ్చే పరిస్థితుల్లో లేవు. ఇంకా మనం చూసుకున్నట్టయితే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, తర్వాత సిక్కిం కావచ్చు, అస్సాం కావచ్చు. అస్సాంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మణిపూర్లో జరిగిన ఇష్యూలో మరి భారతీయ జనతా పార్టీకి సీట్లు రావడం కొంతమేర కష్టం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో సైతం కూడా భారతీయ జనతా పార్టీ ఎంత లేదన్నా తక్కువ దాదాపు ఒక 30 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఓవరాల్గా 250 ప్లస్ 30 280. సో భారతీయ జనతా పార్టీ మనకు మ్యాజిక్ ఫిగర్ 272. సో 272 ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో భారతీయ జనతా పార్టీకి మనం కేవలం కొన్ని రాష్ట్రాల వరకు మాత్రమే లెక్కలేసాం. కొన్ని రాష్ట్రాల్లో మైనస్ ఉన్నప్పటికీ, నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా అక్కడ ఒక 4-5 స్థానాలు కూడా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ భారీ స్థాయిలో మాత్రం మైనస్ అయ్యే అవకాశాలు కూడా లేవనుకోవచ్చు.
తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 4 స్థానాల నుంచి 8 స్థానాల వరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ రావడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి మన ఓవరాల్గా మనం కొన్ని రాష్ట్రాల్లో చేసిన సర్వేల ప్రకారం 280 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తుంది. సో మనం చూసుకున్నట్టయితే 270కి 8 స్థానాలు అంటే 280 స్థానాలు 280 స్థానాలతోటి భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. దాదాపు ఇంకా 7వ విడత ఎన్నికలు ఉన్నప్పటికీ మనము కేవలం ఇక్కడ 8-9 రాష్ట్రాలు మాత్రమే తీసుకున్నాం. ఆ రాష్ట్రాలను కూడా ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. అక్కడ కూడా ఎన్డీఏ కూటమి మిత్రబలం ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే గతంలో ఎక్కువ స్థానాలు సంపాదించిందో ఇప్పుడు అక్కడ మైనస్ ఆర్ ప్లస్ తీసుకొని కూడా మనం ఒక అంచనా వేయడం అనేది జరిగింది. సో దాదాపుగా భారతీయ జనతా పార్టీకి బీజేపీకి 280 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కొంతవరకు మైనస్ కూడా జరిగింది. ఎందుకంటే గతంలో 303 స్థానాలు 2019లో భారతీయ జనతా పార్టీకి 303 స్థానాలు రావడం అనేది జరిగింది. ఇప్పుడు దాదాపుగా 280 అంటే ఓవరాల్గా 23 స్థానాలు భారతీయ జనతా పార్టీకి కొన్ని చోట్ల తగ్గడం అనేది జరిగింది, కొన్ని చోట్ల పెరగడం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో గతంలో 62 ఉంటే ఈసారి 70 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో దాదాపుగా అక్కడ ఒక 8 స్థానాలు పెరిగినాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కర్ణాటకలో సీట్లు దాదాపు ఒక 4 నుంచి 5 స్థానాలు తగ్గితే ఇక్కడ తెలంగాణలో కవర్ చేసుకోవడం అనేది జరిగింది. అలాగే మహారాష్ట్రలో గతంలో 23 ఉంటే ఈసారి 19-20 స్థానాలకే వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ మహారాష్ట్ర కన్నా ఇక్కడ రాజస్థాన్ లాంటి అంటే ఉత్తరప్రదేశ్లో కవర్ చేయడం అనేది కూడా జరిగింది. 62 స్థానాలకి ఈసారి 65 నుంచి 70 స్థానాలు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సీట్లు పెంచుకుంది. సో మొత్తానికి ఓవరాల్గా మూడోసారి దాదాపు 23 నుంచి 25 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గే అవకాశం ఉంది. అండ్ మొత్తానికి చూసుకున్నట్టయితే మళ్ళీ మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సరే ఓవరాల్గా ఇంకో లెక్క కూడా వేసుకుందాం. 280 వరకు సీట్లు అని చెప్పేసి అన్నాం. -30 ఇంకా -30 వేసుకుందాం. 250 స్థానాలే భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి అనుకున్నా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ లెక్కలు వేసినాం కాబట్టి భారతీయ జనతా పార్టీకి 250 సీట్లు వచ్చినప్పటికీ కూడా మిత్రపక్షాలు ఉన్నాయి. సో మిత్రపక్షాల బలం దాదాపు ఒక 50 స్థానాలైనా ఉంటుంది కదా. సరే 30 స్థానాల వరకైనా సరే ఎన్డీఏ కూటమి సభ్యులు గెలుస్తారు కదా, 30 స్థానాలైనా ఎన్డీఏ కూటమి సభ్యులు. సో ఇక్కడ ఈ 250 ప్లస్ ఎన్డీఏ కూటమి సభ్యులు కలిసినా కూడా 280 సీట్లతోటి మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ గారు చెప్పినట్టు ఇక్కడ తృతీయ కూటమి వచ్చే అవకాశం కూడా లేదు. అండ్ ఇదే భారత్ జోడో యాత్ర కావచ్చు, భారత్ న్యాయయాత్ర కావచ్చు, రాహుల్ గాంధీ గారు 2021 నుంచి మొదలు పెడితే మాత్రం డెఫినెట్గా అప్పుడు సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉండే. కొంతమేర ఆలస్యంగా మొదలుపెట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈసారి మాత్రం మరి రాహుల్ గాంధీ అలాగే ఇక్కడ కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఇండియా కూటమి మెయిన్గా ఎవరు ప్రధానమంత్రి అవుతాడు వాళ్ళే తేల్చుకోలేని పరిస్థితి అనేది కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ప్రజల లోపలికి తీసుకెళ్లడం కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ కాకుంటే మనకి ఎవరు ప్రధానమంత్రి అవుతాడు అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది జనాల లోపలికి రావడం వల్ల కూడా ఒక రకంగా అది ఎన్డీఏ కూటమికి బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. రామ్ మందిర్ ఎఫెక్ట్ మన దగ్గర సౌత్లో లేకపోయినా నార్త్లో అయితే ఎఫెక్ట్ అనేది బలంగా ఉంది. అండ్ ఇక్కడ అంతర్రాష్ట్ర సంబంధాలు కావచ్చు, అవి కొన్ని విషయాల్లో మాత్రం నరేంద్ర మోడీకి పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని విషయాల్లో నరేంద్ర మోడీకి మైనస్ ఉంది. కాబట్టి దాదాపుగా 30 స్థానాల వరకు ఈసారి 30-40 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి తగ్గుతున్నాయి. అయినప్పటికీ 250 సీట్లు అంటే దాదాపుగా 53 స్థానాలు బీజేపీకి తగ్గిన మిత్రపక్షంతో అయినా సరే ఈసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఓవరాల్గా ఇది మనం సేకరించిన సర్వే రిపోర్ట్. అండ్ మీ యొక్క అంశాలు కావచ్చు, నిజంగా ఈ డెఫినెట్గా ఈ సర్వే మ్యాక్సిమం కరెక్టా, దీనికన్నా ఎక్కువ స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఒకవేళ ఇండియా కూటమి ఎక్కడెక్కడ ప్లస్ ఉంది ఎక్కడెక్కడ మైనస్ ఉంది అనేది